విద్యుత్కు సంబంధించినటువంటి వివిధ ప్రయోగాల ఆధారంగా థేల్స్ను విద్యుత్కి ఆద్యునిగా పరిగణిస్తాము. థేల్స్ ప్రయోగాల ప్రకారము ఆవేశాల యొక్క కలయికనే విద్యుత్గా ఇక్కడ పరిగణించాము. ఆవేశాలు అనగా ధన ఆవేశాలు లేదా రుణ ఆవేశాలుగా వర్గీకరించిన వాడు బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఇక్కడ ఏదైనా వస్తువు ధన ఆవేశాన్ని పొందాలంటే అది ఎలక్ట్రాన్లను కోల్పోవాల్సి ఉంటుంది. అనగా ఎలక్ట్రాన్లను కోల్పోయినటువంటి వస్తువు ధన ఆవేశాన్ని పొందుతుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్లను గ్రహించినటువంటి వస్తువు రుణ ఆవేశాన్ని పొందుతుంది. ఈ విధంగా ధన రుణ ఆవేశాల యొక్క కలయికనే మనం విద్యుత్తుగా పరిగణిస్తాము. విద్యుత్కు ప్రమాణాలుగా కూలుంబుని మనం సూచించవచ్చు. ఇక్కడ మేఘాలు ఒకదానికొకటి రాసుకున్నప్పుడు మేఘాల యొక్క రాపిడి వలన ఆవేశాలు జనిస్తాయని చెప్పేసి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి శాస్త్రవేత్త తన ప్రయోగాల ద్వారా ధృవీకరించాడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రకారము ఆకాశంలోని మేఘాలు ఒకదానికొకటి రాపిడికి లేదా ఘర్షణకు గురి అయినప్పుడు వాటి మధ్య పరస్పరం ఆవేశాలు బదిలీ అవుతాయి. ఒక మేఘం మీద ధనావేశాలు పోగుపడితే మరొక మేఘం మీద రుణావేశాలు పోగుపడవచ్చు. ఈ విధంగా మేఘాల మీద పోగైనటువంటి ఆవేశాలు అధిక మొత్తంలో చేరినప్పుడు ఆ మేఘాల నుంచి ఆవేశాలు భూమికి బదిలీ కావడాన్ని మనం పిడుగుగా పరిగణిస్తాము. ఇక్కడ సాధారణ దైనందిన జీవితంలో పిడుగుకు సంబంధించినటువంటి అపోహలు చాలా ఉన్నాయి. ఈ పిడుగు అనేది అర్జునుడి రథం నుంచి విడిపడినటువంటి శీలగా మరొక రకంగా భావించేటటువంటి ప్రజల్ని ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కోవలో పిడుగు అనగా మరేదో కాదు, మేఘాల మీద పోగుపడినటువంటి విపరీతమైనటువంటి ఆవేశము భూమికి బదిలీ కావడాన్ని మనం పిడుగుగా భావించవలసి ఉంటుంది. ఇక్కడ ఆవేశాల విషయంలో మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఏదైనా వస్తువులో జనించినటువంటి ఆవేశము దాని యొక్క ఉపరితలం మీద మాత్రమే పోగుపడేటటువంటి అంశాన్ని మనం పరిశీలించాలి. ఈ రకమైన పరిశీలనల ఆధారంగా ఏదైనా ప్రయాణించేటటువంటి కారు మీద పిడుగు పడినప్పుడు ఆ బదిలీ కాబడినటువంటి ఆవేశాలు మొత్తం కూడా కారు యొక్క ఉపరితలం మీద మాత్రమే పోగుపడతాయి. అనగా కారులో ఉన్నంతసేపు కారులో ప్రయాణించే వ్యక్తులకు ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి ప్రమాదం కానీ కలగదు. ఎప్పుడైతే దాని యొక్క తలుపును తెరుస్తామో ఆ ఉపరితలం మీద ఉన్నటువంటి ఆవేశాలు మొత్తం కారులోనికి బదిలీ అయితే అప్పుడు మాత్రమే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి కారులో ప్రయాణించేటటువంటి ప్రయాణికులు పిడుగుపాటు సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కారు దిగరాదు. అదేవిధంగా మేఘాల నుంచి ప్రయాణించేటటువంటి విమానాలు వాటి యొక్క ఆవేశాన్ని విమానాల యొక్క ఉపరితలం మీద మాత్రమే పోగుపడతాయి, కానీ విమానాలలో ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఈ విధమైనటువంటి మేఘాల మీద ప్రయోగాల ద్వారా బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి శాస్త్రవేత్త ధన రుణ ఆవేశాలను వర్గీకరించాడు. అదేవిధంగా పిడుగుపాటు నుంచి ఎత్తైనటువంటి కట్టడాలను, ఎత్తైనటువంటి భవనాలను, ఎత్తైనటువంటి టవర్లను కాపాడుకోవడానికి వినియోగించేటటువంటి లైటనింగ్ కండక్టర్ని కనుగొన్న ఘనత కూడా బెంజమిన్ ఫ్రాంక్లిన్కే వస్తుంది. ఇక్కడ మేఘాల ఆధారంగా విద్యుత్ ప్రయోగాలు చేసిన వారు అంటే ఫ్రాంక్లిన్గా మనం గుర్తించాలి. లైట్నింగ్ కండక్టర్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్తగా కూడా మనం ఫ్రాంక్లిన్ని గుర్తించవచ్చు. తర్వాత బోలు వస్తువుల మీద ఆవేశాలు ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి, ఉపరితలం లోపల ఉండవనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ రకమైనటువంటి ధన ఆవేశాల కలయిక లేదా రుణ ఆవేశాల కలయికను మనం విద్యుత్తుగా పరిగణించాము. ఇటువంటి విద్యుత్తు వస్తువుల మీద రెండు రకాలుగా ఉంటుంది. మొదటి విద్యుత్తుని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే స్థావర విద్యుత్తుగా దీన్ని మనం స్టాటిక్ ఎలక్ట్రిసిటీగా పరిగణిస్తాము. స్థావర విద్యుత్ అనగా వస్తువులలో స్థిరంగా ఉండేటటువంటి విద్యుత్తుని మనం స్థావర విద్యుత్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గతంలో కొన్ని పత్రికలలోనూ కొన్ని వార్తా ఛానళ్లలోనూ వచ్చినటువంటి విషయాలు ఏంటంటే రావి చెట్టు ఆకుల ఆధారంగా మొబైల్ ఫోన్లను ఛార్జింగ్ చేసినటువంటి దృగ్విషయాలని, అదేవిధంగా కరెన్సీ నోట్లలో ఉండేటటువంటి మెటల్ స్ట్రిప్ ఆధారంగా ఈ మొబైల్ బ్యాటరీలను ఛార్జింగ్ చేసినటువంటి విధానాన్ని మనం పరిశీలించాము. గతంలో ఇదే విషయాన్ని పేపర్లలోనూ మరియు న్యూస్ ఛానళ్లలోనూ ప్రముఖంగా మనం గమనించాము. ఈ దృగ్విషయాలన్నిటికీ ప్రధాన కారణము ఆ ఆకులలోనూ మరియు కరెన్సీ నోటులోని మెటల్ స్ట్రిప్లో ఉండేటటువంటి స్థావర విద్యుత్తు మాత్రమే. దీనిలో ఎటువంటి మంత్రాలు కానీ తంత్రాలు కానీ లేవు. స్థావర విద్యుత్ అనగా ఏదైనా ఒక వస్తువులో స్థిరంగా ఉండేటటువంటి విద్యుత్తుని మనం ఇక్కడ స్థావర విద్యుత్తు అంటాము. ఇదే కోవలో మరొక విద్యుత్ రకాన్ని కనుక గమనిస్తే ప్రవాహ విద్యుత్తు గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది.
ప్రస్తుతము మానవుని దైనందిన జీవితంలో ఎంతో ప్రముఖ పాత్రను వహిస్తున్నటువంటి విద్యుత్తుగా ఈ ప్రవాహ విద్యుత్తుని మనం చెప్పుకోవచ్చు. వలయంలో ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రవహించేటటువంటి ఆవేశాల యొక్క సముదాయాన్ని మనం ప్రవాహ విద్యుత్తుగా లేదా ఎలక్ట్రిక్ కరెంటుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఈ ప్రవాహ విద్యుత్తుకు ప్రమాణాలు ఆంపియర్గా చెప్పుకుంటాము. ప్రవాహ విద్యుత్ ఈజ్ ఈక్వల్ టు ఆవేశాలు బై అది ప్రయాణించినటువంటి సమయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీన్నే ఒక సమీకరణ రూపంలో గనక మనం సూచించదలిస్తే స్మాల్ ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. ఇక్కడ క్యూ అనేది ప్రవహించే ఆవేశాలు మరియు టీ అనేది ఆవేశాలు ప్రవహించినటువంటి సమయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. దీనిని ప్రవాహ విద్యుత్తును కనుగొనడానికి మనం సూచించేటటువంటి సమీకరణంగా గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రవాహ విద్యుత్తులో మరి రెండు రకాలున్నాయి. అది ఏకాంతర విద్యుత్తు మరియు ఏకముఖ విద్యుత్తు. ఏకాంతర విద్యుత్తునేమో మనం గృహ అవసరాల కోసం వాడుతున్నాము. ఏకముఖ విద్యుత్తునేమో మనం ఈ మొబైల్ ఫోన్లలోను, మొబైల్ బ్యాటరీలలోను మరియు ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో వాడేటటువంటి కరెంటు ఏకాంతర కరెంట్ అయినా కూడా విద్యుత్ ఉపకరణాలలో అది ఏకముఖ విద్యుత్తుగా మారుతుంది. ఏకాంతర విద్యుత్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడినట్లయితే, ఏకాంతర విద్యుత్ అనేది దీనినే ఆల్టర్నేట్ కరెంట్ అని చెప్పేసి చెప్తాం. విద్యుత్తు జనరేటర్లు లేదా పవర్ స్టేషన్లలో వెలువడేటటువంటి కరెంటుని ఏకాంతర విద్యుత్ అని చెప్పేసి అంటాము, ఆల్టర్నేట్ కరెంట్. ఈ ఏకాంతర కరెంట్ అని ఎందుకంటామంటే దీంట్లో విద్యుత్ అనేది ఒక సమయంలో గరిష్టంగా ఉంటుంది, ఒక సమయంలో కనిష్టంగా ఉంటుంది మరియు దీని యొక్క దిశలు ఏకాంతరంగా మీన్స్ ఒకదాని తర్వాత ఒకటి దిశలను మార్చుకుంటుంది. కాబట్టి దీనిని ఏకాంతర విద్యుత్తుగా మనం పరిశీలించవచ్చు. ఏకాంతర విద్యుత్తు మారేటటువంటి పౌనఃపున్యాన్ని కనుక మనం పరిశీలిస్తే 50 హెర్ట్జ్గా మనం ఇక్కడ భావించవచ్చు. అనగా 1 సెకను కాలంలో 50 సార్లు హెచ్చుతగ్గులకు గురి అవుతుంది ఇక్కడ ఏకాంతర విద్యుత్తు. అదే ఏకముఖ విద్యుత్తుని కనుక పరిశీలిస్తే ఘటం నుండి వెలువడేటటువంటి విద్యుత్తుని, తర్వాత మొబైల్ ఫోన్ల యొక్క బ్యాటరీల నుండి వెలువడేటటువంటి విద్యుత్తుని మనం ఇక్కడ ఏకముఖ విద్యుత్తుగా పరిశీలించవచ్చు. ఏకాంతర విద్యుత్ వలన ఎక్కువ నష్టాలు కూడా, షార్ట్ సర్క్యూట్ జరిగేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. కానీ ఏకముఖ విద్యుత్ ద్వారా కొద్దిగా తక్కువ పరిమాణంలోనే ఇటువంటి దృగ్విషయాల్ని చూడవచ్చు. ఇక విద్యుత్ క్షేత్రంలోనికి ఏదైనా నిర్ణీత దూరం నుంచి ఏకాంక ధనావేశాన్ని తీసుకొని రావడానికి చేయాల్సినటువంటి పనిని విద్యుత్ శక్మంగా మనం భావించవచ్చు. విద్యుత్ శక్మం అనగా విద్యుత్ క్షేత్రంలోనికి ఏకాంక ధనావేశాన్ని చేర్చడానికి చేయవలసినటువంటి పనినే విద్యుత్ శక్మంగా మనం భావించవచ్చు. ఇదే కోవలోని మరొక అంశము శక్మాంతరము లేదా దీన్నే పొటెన్షియల్ డిఫరెన్స్గా మనం భావిస్తాము. విద్యుత్ క్షేత్రంలో ఏదైనా ఆవేశాన్ని ఒక బిందువు నుంచి మరొక బిందువుకి మార్చడానికి చేయాల్సినటువంటి పనినే విద్యుత్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాము, శక్మాంతరము. ఈ శక్మాంతరానికి ప్రమాణాలుగా వోల్ట్ని మనం సూచిస్తాము. విద్యుత్ శక్మాంతరం అనగా విద్యుత్ క్షేత్రంలో ఏదైనా ఒక బిందువు నుంచి మరొక బిందువుకి ఆవేశాలను మార్చడానికి చేయవలసినటువంటి పని. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నటువంటి బిందువుల నుంచి తక్కువగా ఉండేటటువంటి బిందువులకు విద్యుత్ అనేది ప్రవహిస్తుంది అనేది మనం ప్రముఖంగా ప్రస్తావించవలసినటువంటి అంశం. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఏదైనా కరెంటు తీగ మధ్యలో వాలినటువంటి పక్షులకు కరెంటు షాక్ కొట్టనటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. దీనికి ప్రధానమైనటువంటి కారణంగా పక్షి యొక్క 2 కాళ్ళు విద్యుత్ తీగ మీద ఉన్నప్పుడు ఆ 2 కాళ్ళ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమాత్రం తేడా ఉండదు. కాబట్టి ఈ సందర్భంలో విద్యుత్ అనేది మామూలుగానే ప్రవహిస్తుంది తప్పిస్తే పక్షి యొక్క శరీరంలో నుంచి ప్రవహించేటటువంటి పరిస్థితిని మనం చూడలేము. ఇలా పక్షి ఎంతసేపు ఆ తీగ మీద వాలినంతసేపు దాని గుండా విద్యుత్ అనేది ప్రవహించదు. ఎప్పుడైతే పక్షి విద్యుత్ స్తంభాన్ని కానీ మరేదైనా ఇతర వస్తువులను కానీ తగిలినప్పుడు అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్లోని తేడాల వలన విద్యుత్ అనేది హఠాత్తుగా పక్షి యొక్క శరీరం నుంచి ప్రవహించడం వలన అది షాకుకు గురి అవుతుంది. ఈ సందర్భంలో మాత్రమే పక్షి షాకు కొట్టి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ కరెంటు తీగ మధ్య భాగంలో విశ్రాంతి తీసుకునేటటువంటి ఏ పక్షికి కూడా కరెంటు షాకు కొట్టని సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ విద్యుత్ శక్మాంతరం దృష్ట్యా భూమి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ని శూన్యంగా మనం ప్రస్తావించవచ్చు. అందుకే భూమికి ఎంత ఆవేశాన్ని బదిలీ చేసినా కూడా భూమి అనేది ఆవేశాన్ని పొందే పరిస్థితిని మనం
పరిస్థితి ఉండదు. అనగా భూమికి ఎంత ఆవేశాన్ని ఇచ్చినా అది తనలో ఇముడ్చుకుంటుంది. ఈ కారణాల రీత్యానే భూమిని మనం విద్యుత్ పరంగా సింక్గా అభివర్ణిస్తాం. విద్యుత్ సింక్ అనగా భూమికి ఎన్ని ఆవేశాలు ఇచ్చినా కూడా అది ఇముడ్చుకుంటుంది, కానీ ప్రమాదకర స్థితిలో ఆవేశాలను పోగుపరుచుకునేటటువంటి స్థితిలో అది ఉండదు. విద్యుత్ ప్రవాహము ఆధారంగా వస్తువులను 3 రకాలుగా వర్గీకరిస్తాం. 1 విద్యుత్ వాహకాలు, 2 విద్యుత్ అర్ధవాహకాలు, 3 విద్యుత్ బంధకాలు. ఏ పదార్థం అయితే తన గుండా విద్యుత్తును ప్రసరింపచేయనిస్తుందో ఆ పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటాము. వెండి, రాగి, అల్యూమినియం మొదలగు వాటిని విద్యుత్ వాహకాలకు ఉదాహరణలుగా పరిగణించవచ్చు. ఏ పదార్థాలైతే తమ గుండా పాక్షికంగా విద్యుత్తును ప్రసరింపచేయనిస్తాయో వాటిని అర్ధవాహకాలుగా పరిగణిస్తాము. ఉదాహరణకు సిలికాన్ మరియు జర్మేనియంలు. ఈ ఏరియాలో ప్రశ్న అడిగినప్పుడు క్రింది వానిలో అర్ధవాహకం ఏది, లేదా క్రింది పదార్థాలలో వాహకం కానిదేది వంటి ప్రశ్నలు మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అర్ధవాహకాలకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే సిలికాన్ మరియు జర్మేనియంలను అర్ధవాహకాలుగా పరిగణిస్తాము. ఈ ఎలక్ట్రానిక్ వస్తువులలో అత్యధికంగా వాడేటటువంటి మూలకంగా సిలికాన్ని మనం ఇక్కడ పరిగణించవచ్చు. అదేవిధంగా విద్యుత్తును తమ గుండా ఏమాత్రము ప్రసరింపచేయనటువంటి పదార్థాలుగా విద్యుత్ బంధకాలను మనం ఇక్కడ చెప్పవచ్చు. అత్యుత్తమ విద్యుత్ బంధకంగా వజ్రాన్ని పరిగణిస్తాము. తర్వాత శుద్ధమైన నీరు, పరిశుద్ధమైనటువంటి నీరు లేదా వర్షపు నీటిని విద్యుత్ బంధకంగా మనం పరిగణిస్తాము. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పరిశుద్ధమైన నీరు విద్యుత్ బంధకంగా ప్రవర్తిస్తుంది. ఈ పరిశుద్ధమైన నీటిలోకి ఏదైనా మలినాలను లేదా ఉప్పు వంటి పదార్థాలను కలిపినప్పుడు అది విద్యుత్ వాహకంగా ప్రవర్తిస్తుంది. అనగా నీటి విషయంలో 2 రకాలైనటువంటి పరస్పర అంశాలను ఇక్కడ మనం చూడవచ్చు. పరిశుద్ధమైన స్థితిలో నీరు విద్యుత్ బంధకంగా ప్రవర్తిస్తుంది. అదేవిధంగా ఏదైనా మలినాలను కలిపిన తర్వాత అదే నీరు విద్యుత్ వాహకంగా ప్రవర్తిస్తుంది. తర్వాత ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచినప్పుడు ఏదైనా వాహకంలో ప్రవహించేటటువంటి విద్యుత్తు దానిలోని పొటెన్షియల్కు అనులోమానుపాతంలో ఉంటుందనే విషయాన్ని ఓమ్ నియమం అనేది సూచిస్తుంది. ఇక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు I ఈజ్ ప్రపోర్షనల్ టు Vగా చెప్తాము. అనగా V ఎక్కువైనప్పుడు కరెంటు ఎక్కువ అవుతుంది, అదేవిధంగా V విలువ తగ్గినప్పుడు కరెంటు విలువ కూడా తగ్గుతుంది. దీనినే సమీకరణ రూపంలో చూసినప్పుడు I ఈజ్ ఈక్వల్ టు V/R సూచిస్తాము. ఇక్కడ R అనేది వాహకం యొక్క నిరోధకత్వంగా చెప్పవచ్చు. నిరోధకత్వం అనగా ఏదైనా వాహకము తన గుండా విద్యుత్తుని ప్రవహింపనీయని ధర్మాన్ని మనం నిరోధంగా చెప్పవచ్చు. ఈ నిరోధానికి ప్రమాణాలుగా ఓం అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓం అనేది విద్యుత్ నిరోధానికి ప్రమాణాలు. తర్వాత ఈ నిరోధం యొక్క ప్రభావాలు వాహకాల మీద ఏ విధంగా ఉంటాయనే విషయంలో కూడా మనం ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏదైనా వాహకము లేదా ఏదైనా నిరోధం యొక్క పొడవు పెరిగిన కొద్దీ ఆ వాహకం యొక్క నిరోధం పెరుగుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అనగా వాహకం యొక్క పొడవు పెరుగుతున్న కొద్దీ దానిలోని నిరోధం పెరిగేటటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పొడవు తగ్గితే నిరోధము తగ్గుతుంది. అదేవిధంగా పదార్థాల యొక్క అడ్డుకోత వైశాల్యానికి నిరోధానికి విలోమానుపాతంలో ఉంటుంది. అనగా అడ్డుకోత వైశాల్యం పెరిగితే నిరోధం తగ్గుతుంది, అదేవిధంగా అడ్డుకోత వైశాల్యము పెరిగితే నిరోధం అనేది తగ్గుతుంది. కనుకనే విద్యుత్తుని జనరేటర్లు లేదా పవర్ స్టేషన్ల నుంచి పంపిణీ చేసేటప్పుడు మందపాటి తీగల ద్వారా ప్రసరింపచేయడానికి ప్రధాన కారణము ఆ తీగలలో ఉండేటటువంటి నిరోధాన్ని తగ్గించడమే అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మందంగా ఉండేటటువంటి వైర్ల యొక్క నిరోధము తక్కువ సన్నగా ఉండేటటువంటి వైర్లతోటి పోలిస్తే. అదేవిధంగా ఉష్ణోగ్రత యొక్క ప్రభావాలని ఈ నిరోధం విషయంలో పరిశీలిస్తే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ లోహాల యొక్క నిరోధం పెరుగుతుందని చెప్పేసి గమనించాలి. ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ లోహాల యొక్క నిరోధం పెరుగుతుంది. అదేవిధంగా అర్ధవాహకాల విషయానికి వస్తే ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ అర్ధవాహకాల యొక్క నిరోధం అనేది తగ్గుతుంది. ఈ విద్యుత్ నిరోధాన్ని చలనాన్ని నిరోధించేటటువంటి ఘర్షణ బలాలతో పోల్చవచ్చు. ఏదైనా వాహకంలో విద్యుత్ ప్రవాహాన్ని నిరోధించేటటువంటి ఫలితంగా ఉష్ణం అనేది జనిస్తుంది. ఈ ఉష్ణ ప్రక్రియ ఆధారంగా విద్యుత్ హీటర్లను, విద్యుత్ స్టవ్లను కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక నిరోధాలను శ్రేణిలో అమర్చినప్పుడు, అనగా ఒక నిరోధం యొక్క చివరను మరొక నిరోధానికి, ఆ నిరోధం యొక్క చివరను మరొక నిరోధాన్ని కలిపినప్పుడు
ఫలిత నిరోధం అనేది అమాంతంగా పెరిగిపోతుంది. ఈ ఫలిత నిరోధం అనేది ఆయా వ్యక్తిగతమైనటువంటి నిరోధాల యొక్క జామితీయం మొత్తానికి సమానం. అనగా R1, R2, R3 అనేటటువంటి విడివిడి నిరోధాలను శ్రేణిలో అమర్చినప్పుడు వాటి యొక్క ఫలిత నిరోధం అనేది వాటి మొత్తానికి సమానం అవుతుంది. దీనినే సమీకరణ రూపంలో గనక రాస్తే R is equal to R1 plus R2 plus R3గా సూచించవచ్చు. మరియు నిరోధాల యొక్క మరొక సంధానాన్ని సమాంతర సంధానం అంటాము. అనగా నిరోధాల యొక్క అన్ని చివరలను ఒక బిందువుకు, రెండవ చివరలను మరొక బిందువుకు వలయంలో కనుక సంధానించినట్లయితే అటువంటి సంధానాన్ని నిరోధాల సమాంతర సంధానం అని చెప్పేసి అని అంటాము. నిరోధాల యొక్క సమాంతర సంధానంలో ఫలిత నిరోధం అనేది వాహకం యొక్క ఫలిత నిరోధం అనేది తగ్గిపోతుంది. దీనిని R1, R2, R3 అనేటటువంటి 3 నిరోధాలను సమాంతర సంధానంలో అమర్చినప్పుడు వాటి యొక్క ఫలిత నిరోధం అనేది ప్రతి ఒక్కదాని వ్యుత్క్రమాల జామితీయ మొత్తంగా చెప్పవచ్చు. దీనిని సమీకరణ రూపంలో రాస్తే 1/R is equal to 1/R1 plus 1/R2 plus 1/R3గా సూచిస్తాము. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిరోధాల శ్రేణి సంధానంలో ఫలిత నిరోధం అనేది ప్రతి ఒక్క నిరోధం యొక్క జామితీయ మొత్తానికి సమానమవుతుందని, ఈ సంధానంలో వాహకం యొక్క ఫలిత నిరోధం అమాంతంగా పెరిగిపోతుందని, ఫలితంగా వాహకంలో ప్రవహించేటటువంటి విద్యుత్ యొక్క పరిమాణం గణనీయంగా తగ్గిపోతుందనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నిరోధాలను సమాంతరంగా అనుసంధానించినప్పుడు వాటి యొక్క వాహకంలోని ఫలిత నిరోధం అనేది ఆయా విడి నిరోధాల యొక్క వ్యుత్క్రమాల లేదా వాటి యొక్క విలోమాల గుణకార విలోమాల యొక్క జామితీయ మొత్తానికి సమానంగా చూసుకోవచ్చు. దీన్నే 1/R is equal to 1/R1 plus 1/R2 plus 1/R3గా సూచిస్తాము. ఈ సమాంతర సంధానంలో ఫలిత నిరోధం అనేది తగ్గుతుంది, ఫలితంగా వాహకంలో విద్యుత్ ప్రవాహం అనేది పెరుగుతుంది. మరొక రకంగా గమనించినట్లయితే వాహకంలో విద్యుత్ నిరోధం పెరిగితే విద్యుత్ ప్రవాహం తగ్గుతుందని, వాహకంలో విద్యుత్ నిరోధం తగ్గితే విద్యుత్ ప్రవాహం పెరుగుతుందని చెప్పేసి అని గమనించాలి. ఇదే కోవలోకి విద్యుత్ చాలక బలం నుంచి కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఏదైనా వాహకంలో విద్యుత్ ప్రవహింప చేయడానికి ఒక ఘటం చేసేటటువంటి పనిని విద్యుత్ చాలక బలంగా మనం సూచిస్తాము. దీనినే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్గా మనం ఇక్కడ సూచిస్తాము. దీనిలో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ని జనరేటరు మరియు డైనమో మరియు విద్యుత్ ఘటములు ఉత్పత్తి చేసేటట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ జనరేటర్ కానీ డైనమో కానీ విద్యుత్ ఘటం కానీ విద్యుదయస్కాంత ప్రేరణ ధర్మం ఆధారంగా పనిచేస్తాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. జనరేటర్ విషయానికి వస్తే ఈ జనరేటర్లో యాంత్రిక శక్తి అనేది విద్యుత్ శక్తిగా రూపాంతరం చెందుతుందనే విషయాన్ని, అదేవిధంగా డైనమోలో కూడా ఇదే విషయము రుజువు చేయబడుతుందనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. అదే విద్యుత్ ఘటం విషయానికి వస్తే విద్యుత్ ఘటంలో నిల్వ చేయబడినటువంటి రసాయనిక శక్తి విద్యుత్ శక్తిగా రూపాంతరం చెందుతున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా విద్యుత్ ఘటం విషయానికి వస్తే దీనిని వోల్టా అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. విద్యుత్ ఘటాన్ని కనుగొన్నది వోల్టా అనే శాస్త్రవేత్త. ఈ శాస్త్రవేత్త పేరుగా ఒక ఘటాన్ని నిర్మించడం జరిగింది. దీనిలో ఆనోడ్గా కాపర్ను, క్యాథోడ్గా జింక్ను మరియు విద్యుత్ విశ్లేషంగా సజల H2SO4 లేదా సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వాడతాం. ఇటువంటి మరికొన్ని ఘటాలు డేనియల్ ఘటము, లెక్లాంచ్ ఘటము, బైక్రోమేట్ ఘటము మరియు నిర్జల ఘటాలనుగా పేర్కొనవచ్చును. దీంట్లో ప్రతి ఘటంలోనూ క్యాథోడ్గా జింక్ కడ్డీని అమరుస్తారు. వోల్టా మరియు డేనియల్ ఘటాలలో యానోడ్గా కాపర్ను వాడతారు. మిగిలిన ఘటాలలో యానోడ్గా కార్బన్ని వాడతారనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తర్వాత ఏదైనా వాహకం యొక్క నిరోధానికి విలోమాన్ని మనం ఆ వాహకం యొక్క వాహకత్వంగా చెప్తాం. దీన్నే 1/R is equal to 1/C అనేటటువంటి సమీకరణంతో సూచిస్తాము. ఇక్కడ C అనేది వాహకం యొక్క వాహకత, దీనినే కండక్టివిటీ అంటాము. నిరోధం యొక్క వ్యుత్క్రమాన్నే వాహకం యొక్క వాహకత్వంగా సూచిస్తాము. కెపాసిటర్ లేదా క్షమశీలి అనే ఒక అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించాల్సి వస్తుంది. దీనిలో విద్యుత్తుని నిల్వ చేసేటటువంటి సాధనంగా క్షమశీలిని పేర్కొంటాము. ఈ క్షమశీలులను కూడా శ్రేణి మరియు సమాంతర సంధానాలలో అమర్చవచ్చును.
ఈ క్షమశీలులను లేదా కెపాసిటర్లను శ్రేణి సంధానంలో అమర్చినప్పుడు వాటిల్లోని ఫలిత కెపాసిటెన్స్ అనేది వాటి యొక్క ఒక్కొక్క దాని వ్యుత్క్రమాల జామితీయ మొత్తానికి సమానంగా సూచిస్తాము. ఫలితం యొక్క క్షమశీలి యొక్క వ్యుత్క్రమంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే కష్టమవుతుంది కాబట్టి సమీకరణ రూపంలో కనుక దీనిని సూచిస్తే 1/c ఈజ్ ఈక్వల్ టు 1/c1 ప్లస్ 1/c2 ప్లస్ 1/c3 ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే సమీకరణ రూపంలో అభ్యర్థులు తొట్టుపాటు పడకుండా పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా కెపాసిటర్లను సమాంతర సంధానంలో కనుక అమర్చితే వాటి యొక్క ఫలిత క్షమశీలత అనేది పెరుగుతుంది. దీనిని సమీకరణ రూపంలో కనుక రాస్తే C ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 ఈ సందర్భంలో ఫలిత క్షమశీలత అనేది పెరుగుతుంది. శ్రేణి సంధానంలో అయితేనేమో తగ్గుతుంది. నిరోధాల పరంగా చెప్పినట్లయితే నిరోధాల యొక్క శ్రేణి సంధానంలో ఫలిత నిరోధం అనేది పెరుగుతుంది. ఫలితంగా ఆ విద్యుత్ ప్రవాహం అనేది తగ్గుతుందనే విషయాన్ని, సమాంతర సంధానంలో ఫలిత నిరోధం తగ్గుతుంది కాబట్టి ఆ సందర్భంలో విద్యుత్ ప్రవాహం అనేది పెరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇదే విధంగా విద్యుత్కు సంబంధించినటువంటి మరొక ధర్మాన్ని కనుక మనం తీసుకుంటే విశిష్ట నిరోధం గురించి మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రమాణ పొడవు, ప్రమాణ అడ్డుకోత వైశాల్యం ఉన్నటువంటి ఒక తీగ యొక్క నిరోధాన్ని మనం ఇక్కడ విశిష్ట నిరోధము అంటాము. అంటే ఏదైనా తీగకు ప్రమాణ పొడవుని, ప్రమాణ అడ్డుకోత వైశాల్యం కలిగి ఉన్నప్పుడు దానిలో వ్యుత్పన్నమయ్యేటటువంటి ఆ నిరోధాన్ని మనం ఇక్కడ విశిష్ట నిరోధం అని చెప్పేసి అంటాము. లోహాలలో అత్యధిక విశిష్ట నిరోధం కలిగినటువంటి లోహంగా మ్యాంగనీస్ని చెప్తాము. అదేవిధంగా అతి తక్కువ ఉన్నటువంటి లోహంగా వెండిని తీసుకుంటాము. మిశ్రమ లోహాల విషయానికి వస్తే నిక్రోమ్, ఇది నికెల్, క్రోమియం మరియు ఇనుముల యొక్క మిశ్రమ లోహంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. నిక్రోమ్కి విశిష్ట నిరోధం అధికంగా ఉంటుంది. ఈ కారణం వల్లనే నిక్రోమ్ను విద్యుత్ హీటర్లు లేదా విద్యుత్ స్టవ్లలో ఫిలమెంట్గా వాడేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విశిష్ట నిరోధం అధికంగా ఉన్నటువంటి లోహాలు వాటి గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఆయా విద్యుత్ శక్తి మొత్తాన్ని కూడా ఉష్ణశక్తి రూపంలో మనకు అందించేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కనుకనే నిక్రోమ్ను అధికంగా విద్యుత్ హీటర్లు మరియు విద్యుత్ స్టవ్లలో వాడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. అదేవిధంగా మన ఇళ్లలో ఉండేటటువంటి సాధారణ బల్బుల విషయానికి వస్తే దానిలో ఉండేటటువంటి ఫిలమెంట్ కూడా ఇదే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఇక గృహాలలో విద్యుత్ అధికంగా వచ్చినప్పుడు అధిక విద్యుత్ ప్రవాహాల నుంచి విద్యుత్ ఉపకరణాలను మరియు లైట్లను వీటన్నిటిని పరిరక్షించుకోవడం కోసం ఫ్యూజ్ వైర్ అనే దాన్ని వాడుతున్నాము. ఇది టైప్ మెటల్తో తయారు చేయబడుతుంది. ఫ్యూజ్ వైర్ అనేది టైప్ మెటల్ తోటి తయారు చేయబడుతుంది. ఈ టైప్ మెటల్ అనేది లెడ్ మరియు తగరముల యొక్క మిశ్రమ లోహము. దీనికి నిరోధము ఎక్కువగా ఉంటుంది మరియు ద్రవీభవన స్థానం అనేది తక్కువగా ఉంటుంది. ఫలితంగా నిరోధము లేదా విద్యుత్ వోల్టేజ్ కనుక పెరిగినప్పుడు ఇమ్మీడియట్గా అది కరిగిపోయి విద్యుత్ యొక్క ప్రవాహాన్ని తగ్గింపచేస్తుంది. అందుకనే దీనిని ఫ్యూజ్ వైర్గా అధికంగా వాడతాం. ప్రస్తుతము ఆధునికమైనటువంటి గృహాలు లేదా మోడర్న్ హౌజెస్లలో ఈ ఫ్యూజ్ వైర్ స్థానంలో మరొక దానిని వాడుతున్నాం. దానినే MCBగా సూచిస్తాము. MCB అనగా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఇది విద్యుత్ ప్రవాహము అమాంతంగా పెరిగినప్పుడు, విద్యుత్ వోల్టేజీ పెరిగినప్పుడు అకస్మాత్తుగా తనను తాను నియంత్రించుకోవడం ద్వారా, ఆఫ్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా విద్యుత్ ప్రవాహాన్ని ఆపివేస్తుంది. సో ఆధునికమైనటువంటి గృహాలలో మనం వాడేటటువంటి ఫ్యూజ్గా MCBని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా వలయంలోని విద్యుత్ అనేది మరొక వలయంలో విద్యుత్తుని జనింపచేస్తే దానిని మనం ఇక్కడ అన్యోన్య ప్రేరణగా చెప్తాము. ఇది విద్యుత్కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన లక్షణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి కాయిల్ని లేదా వలయాన్ని ప్రైమరీ కాయిల్ లేదా ప్రాథమిక వలయం అని, అన్యోన్య ప్రేరణ ద్వారా విద్యుత్ జనింపచేసేటటువంటి వాహకాన్ని లేదా వలయాన్ని గౌణ వలయము లేదా సెకండరీ వలయంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ప్రాథమిక వలయంలో కొన్ని రాగి తీగల చుట్టల ద్వారా విద్యుత్తును ప్రవహింపచేస్తారు. దీనిలో ప్రవహించేటటువంటి విద్యుత్తు సెకండరీ లేదా గౌణ వలయంలోని విద్యుత్తు కాయిల్ యొక్క చుట్టలలో విద్యుత్తుని జనింపచేస్తుంది. మరొకసారి పరిశీలిస్తే ప్రాథమిక వలయంలో కొన్ని చుట్టల ద్వారా విద్యుత్తుని ప్రవహింపచేస్తారు. ఈ చుట్టలలో ప్రవహించేటటువంటి విద్యుత్తు మరొక వలయంలో విద్యుత్తుని ప్రేరేపిస్తుంది. ఈ ధర్మాన్ని మనం అన్యోన్య ప్రేరణగా సూచిస్తాము. ఈ అన్యోన్య ప్రేరణ ద్వారా నిర్మించబడినటువంటి పరికరము ట్రాన్స్ఫార్మర్.
ఈ ట్రాన్స్ఫార్మర్లలో మనం 2 రకాలైనటువంటి సాధనాలను చూస్తాము. ఒకటి వోల్టేజ్‌ని పెంచగలిగేది, ఇంకొకటి వోల్టేజ్‌ని తగ్గించగలిగేది. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని 2 రకాలుగా మనం ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్లని విభజిస్తాము. మనకు విద్యుత్ జనరేటర్లలో లేదా పవర్ స్టేషన్స్లలో ఉండేది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ కాగా, మన గృహాల దగ్గర ఉండేటటువంటి ట్రాన్స్ఫార్మరు మరియు సబ్స్టేషన్లలో ఉండేటటువంటి ట్రాన్స్ఫార్మర్లను స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్గా ఇక్కడ మనం పరిగణించవచ్చు. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో ప్రాథమిక వలయంలో తీగ చుట్టలు తక్కువగా ఉంటాయి, సెకండరీ వలయంలో తీగ చుట్టలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా అధిక విద్యుత్ జనించబడుతుంది కాబట్టి దానిని ఇక్కడ మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్గా మనం పరిగణిస్తాము. ఇక గృహ సంబంధమైనటువంటి అవసరాల కోసం వాడేటటువంటి ఈ ట్రాన్స్ఫార్మర్లు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లలో ప్రాథమిక వలయంలో ఉండేటటువంటి తీగ చుట్టల సంఖ్య అధికంగా ఉంటుంది, సెకండరీ వలయంలో ఉండేటటువంటి తీగ చుట్టల సంఖ్య తక్కువగా ఉంటుంది. కాబట్టి వోల్టేజ్ అధికమైనను తీగ చుట్టల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా తక్కువ ఎలక్ట్రాన్లు ఉత్తేజితం చెందించబడతాయి. కాబట్టి సెకండరీ వలయంలో వచ్చేటటువంటి విద్యుత్ యొక్క వోల్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ రకంగా అధిక వోల్టేజ్ నుంచి తక్కువ వోల్టేజ్ని పొందడానికి గాను విద్యుత్ సబ్స్టేషన్లలో, నెక్స్ట్ మన యొక్క వీధుల చివరలలో ఉండేటటువంటి ట్రాన్స్ఫార్మర్లని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్గా మనం ఇక్కడ పరిగణిస్తాము. దీంట్లో పడేటటువంటి ప్రశ్నలు ఆ ప్రైమరీ కాయిల్లో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ కాయిల్స్ ఏ విధంగా ఉంటుంది, సెకండరీ కాయిల్స్లోని చుట్ల సంఖ్య ఏ విధంగా ఉంటుంది అనే విషయాలలో, అదేవిధంగా స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్కి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్కి మధ్య ఉండేటటువంటి తేడాలు, అవి ఎక్కడెక్కడ వాడతారనేటటువంటి విషయాల ఆధారంగా మనం ప్రశ్నలు ఇక్కడ గమనించుకోవచ్చు. విద్యుత్కు సంబంధించినటువంటి కొన్ని ఫలితాలను గనక మనం గమనిస్తే విద్యుత్తు రసాయన ఫలితము, విద్యుత్తు ఉష్ణ ఫలితము మరియు విద్యుత్తు అయస్కాంత పద్ధతులను లేదా విద్యుత్ అయస్కాంత ఫలితాల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. విద్యుత్ అయస్కాంత ఫలితానికి సంబంధించినటువంటి అంశాలను అయస్కాంతత్వం అనే పాఠంలో భాగంగా మనం కొంత తెలుసుకున్నాము. విద్యుత్తుని ఏదైనా లోహం గుండా ప్రవహింపచేసినప్పుడు దానిలో అయస్కాంతత్వం ఏర్పడుతుందని చెప్పి, దీని ఆధారంగా పెద్ద మొత్తంలో విద్యుత్తును ప్రవహింపచేసినప్పుడు శక్తివంతమైనటువంటి అయస్కాంతాలు తయారవుతాయని, దీనిని విద్యుత్ క్రేన్లలో మరియు వేలాడే రైలు పట్టాలను తయారు చేయడానికి వాడతామని చెప్పేసి గతంలోనే తెలుసుకున్నాం. తర్వాత ఈ ఆధునికమైనటువంటి గృహ నిర్మాణాలలో భాగంగా గోడలను మొత్తం వైరింగ్ చేసిన తర్వాత దాన్ని పిఓపితో కప్పివేయడం జరుగుతుంది. అనగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి మనం దీనిని కప్పివేసి తర్వాత దాని మీద రకరకాలైనటువంటి పెయింట్లను వాడడం ద్వారా గృహాలను ఆకర్షణీయంగా మనం అలంకరించుకోగలుగుతున్నాం. ఏదైనా వైరింగ్లో లోపం ఏర్పడినప్పుడు ఆ వైరింగ్కి సంబంధించి సరిచేయడానికి ఆ వైరింగ్ వెంబడి దిక్సూచి ఆధారంగా వైరింగ్ ఎక్కడుందనేటటువంటి స్థానాన్ని మనం ఖచ్చితంగా కనుగొనవచ్చు. దీనిలో ఉన్నటువంటి మౌలిక అంశం కూడా విద్యుత్ అయస్కాంత ఫలితం. అనగా ఏదైనా వాహకంలో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు దానిలో అయస్కాంతత్వం కూడా ఏర్పడుతుంది. దీనిని మనం విద్యుత్ అయస్కాంత ఫలితంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యుత్ ఉష్ణ ఫలితం గురించి చెప్పాల్సి వస్తే ప్రస్తుతము బల్బులు, తర్వాత విద్యుత్ హీటర్లు, విద్యుత్ బాయిలర్లు మున్నగు పరికరాలలో ఈ విద్యుత్ ఉష్ణ ఫలితం ఆధారంగా విద్యుత్తుని ప్రవహింపచేసినప్పుడు వాటిలలోని నిరోధం ఆధారంగా ఉష్ణశక్తి పెరుగుతుంది. ఈ వచ్చినటువంటి ఉష్ణశక్తిని మన యొక్క దైనందిన అవసరాలకు వాడుకుంటాం. కాబట్టి విద్యుత్ వలన ఉష్ణ ఫలితాన్ని కూడా మనం ఇక్కడ అనుభవించడం జరుగుతుంది. విద్యుత్ రసాయన ఫలితానికి సంబంధించి ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రో టైపింగ్, గాల్వనైజింగ్ మరియు విద్యుత్ విశ్లేషణ వంటి అంశాలను మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎలక్ట్రో టైపింగ్ అనగా వేర్వేరు లోహాలతోటి అచ్చుల మీద, పదాల యొక్క అచ్చుల మీద వేర్వేరు లోహాల యొక్క పూతను పూయడాన్ని, తర్వాత కొన్ని వస్తువులు తుప్పు పట్టకుండా వాటికి లోహపు పూతలను చుట్టూ అమర్చడాన్ని లేదా అతికేట్లా చేయడాన్ని, పేరుకుపోవడాన్ని మనం ఇక్కడ విద్యుత్ రసాయన ఫలితంగా మనం చెప్పవచ్చు. తర్వాత విద్యుత్తుకు సంబంధించినటువంటి కొన్ని పరికరాల గురించి చెప్పాల్సి వస్తే దీంట్లో స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని అనేది పదార్థాల మీద ఉన్నటువంటి ఆవేశాలను గుర్తించడానికి వాడతాము. ఎలక్ట్రోస్కోప్ అనేది వలయంలో విద్యుత్ ప్రవహించేది లేనిది తెలుసుకోవడానికి వాడతాము. ఈ ఎలక్ట్రోస్కోప్నే మన సాధారణ భాషలో టెస్టర్ అని చెప్పేసినగా మనం వ్యవహరిస్తాము. తర్వాత గాల్వనామీటరు, అమ్మీటర్ వంటి పరికరాల గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇవి వాహకంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి లేదా గణించడానికి ఉపయోగపడేటటువంటి పరికరాలు. ఓమీటర్ విషయానికి వస్తే ఇది వాహకాల యొక్క నిరోధాన్ని కొలిచేటటువంటి పరికరం ఓమీటర్.
విద్యుత్ శక్మాన్ని గుర్తించేటటువంటి పరికరంగా వోల్ట్ మీటర్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా మనం సినిమా థియేటర్లకు కానీ ఫంక్షన్ హాల్లకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యుత్ బల్బులు ప్రకాశవంతంగా వెలుగుతూ సినిమా స్టార్ట్ అయిన తర్వాత క్రమక్రమంగా ప్రకాశరహితంగా మారుతూ స్విచ్ ఆఫ్ కావడాన్ని మనం గమనించే ఉంటాం. విద్యుత్తు యొక్క రియోస్టాట్ అనేటటువంటి పరికరం ద్వారా ఈ అంశాన్ని మనం చేయవచ్చు. సినిమా హాళ్ళల్లో విద్యుత్ బల్బులన్నీ ఒకేసారి బంద్ కాకుండా క్రమక్రమంగా ప్రకాశరహితంగా మారుతూ బంద్ అవుతాయి. దీంట్లో రియోస్టాట్ అనే పరికరం ఆధారంగా క్రమక్రమంగా నిరోధాలను పెంచినప్పుడు వలయంలో విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది కాబట్టి ఆ బల్బులలో ప్రవహించేటటువంటి విద్యుత్తు తగ్గి అవి ప్రకాశరహితంగా మారి విద్యుత్ నిరోధం అమాంతంగా పెరిగిన తర్వాత బంద్ కావడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా క్రమక్రమంగా తమ యొక్క ప్రకాశవంతాన్ని పెంచుకుంటూ ప్రకాశవంతంగా వెలిగే సందర్భాన్ని మనం చూడవచ్చు. ఈ సందర్భంలో రియోస్టాట్ ఆధారంగా ఆ వలయంలో నిరోధాన్ని తగ్గించడం వల్ల విద్యుత్ ప్రవాహం పెరిగి ఆ బల్బులు ప్రకాశవంతంగా వెలిగే పరిస్థితిని మనం చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి పరికరమే రియోస్టాట్. తర్వాత వలయంలో నిరోధాలను పెంచడానికి గాను వాడేటటువంటి పరికరము మీటర్ బ్రిడ్జ్. ఇక్కడ మీటర్ బ్రిడ్జ్ మరియు రియోస్టాట్లు నిరోధాలకు సంబంధించినటువంటి పరికరాలు, అలాగే ఓమీటర్ కూడా నిరోధానికి సంబంధించినటువంటి పరికరమే. తర్వాత ఈ విద్యుత్తుకు సంబంధించినటువంటి కొన్ని పరికరాలు, మరొక పరికరం గురించి చూస్తే మనకు అందుబాటులో ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్లు మరియు ఆటోమేటిక్ ఐరన్ మెషిన్స్ మనం చూసే ఉంటాం. ఈ ఆటోమేటిక్ ఐరన్ మెషిన్స్ మరియు రిఫ్రిజిరేటర్లలో విద్యుత్ కొంతకాలం ప్రవహించిన తర్వాత ఆటోమేటిక్గా విద్యుత్ ప్రవాహం అనేది నిలిపివేయబడుతుంది. దీనికోసంగాను ఆయా పరికరాలలో అమర్చేటటువంటి ఆ పరికరాన్నే థర్మోకపుల్ అంటాం, ఉష్ణ యుగ్మం. దీంట్లో భాగంగా రెండు వేర్వేరు లోహాలతో ఉన్నటువంటి పట్టీలను కలిపి ఈ థర్మోకపుల్ని తయారు చేస్తారు. ఆ లోహాలు సాధారణంగా యాంటిమనీ మరియు బిస్మత్లుగా మనం చూడవచ్చు. ఈ యాంటిమనీ మరియు బిస్మత్ల లోహపు పలకలను కలిగినటువంటి ఈ థర్మోకపుల్ గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు విద్యుత్ ప్రవహిస్తే లోహాల యొక్క నిరోధం ఆధారంగా వేడెక్కుతాయని చెప్పేసి తెలుసుకున్నాము. ఈ వేడి వల్ల వస్తువులు వ్యాకోచిస్తాయనే సంగతిని కూడా మనం ఇదివరలోనే తెలుసుకున్నాం. యాంటిమోనీకి బిస్మత్కి వేర్వేరు ఉష్ణ వ్యాకోచాలు ఉండడం వల్ల అవి ఒకే రకంగా వ్యాకోచం చెందకుండా రెండిటి యొక్క వ్యాకోచాల తేడా వలన అవి బెండ్ కావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ థర్మోకపుల్ బెండ్ అవుతుందో వాహకంలో విద్యుత్ ప్రవాహం అనేది నిలిచిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ విద్యుత్ ప్రవాహం అనేది కంట్రోల్ చేయబడుతుంది. తర్వాత విద్యుత్ ప్రవహించినంతసేపు అందులో ఉష్ణం జనించడం అనేది ఉండదు. కాబట్టి కొద్దిసేపటి తర్వాత థర్మోకపుల్ అనేది చల్లబడి తిరిగి యథాస్థానానికి వస్తుంది. ఈ స్థితిలో విద్యుత్ ప్రవాహం జరిగేటట్లుగా వలయంలో థర్మోకపుల్ని అమరుస్తారు. ఎప్పుడైతే విద్యుత్తు ప్రవహిస్తుందో తిరిగి ఆ నిరోధాల ఆధారంగా థర్మోకపుల్ వేడెక్కడము, వేడెక్కిన తర్వాత రెండింటి యొక్క అసమ వ్యాకోచాల వల్ల మళ్ళీ బెండ్ కావడం, అవి బెండ్ అయిన తర్వాత విద్యుత్ వలయంలో ప్రవాహం అనేది తగ్గిపోవడం, ఇది నిరంతరాయంగా జరుగుతూ ఉండడం వల్ల కొంతసేపు విద్యుత్ ప్రవాహం అనుమతించబడుతుంది. తర్వాత కొద్దిసేపు అవి నిరోధ ఫలితంగా వేడెక్కి అసమ వ్యాకోచాల వల్ల బెండ్ కావడంతో వలయంలో విద్యుత్ ప్రవాహం అనేది ఆగిపోతుంది. ఇవి నిరంతరాయంగా జరగడం వలన దీనిని ఆటోమేటిక్ రెగ్యులేటర్గా మనం ఇక్కడ పరిగణిస్తాం. విద్యుత్కు సంబంధించినటువంటి మరికొన్ని ఫలితాలను కనుక మనం ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటగా సీబెక్ ఫలితం గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. యాంటిమనీ మరియు బిస్మతులతో ఏర్పాటైనటువంటి రెండు సంధులను వలయంలో అమర్చి ఈ సంధులకు ఒక సంధి వద్ద 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను, ఇంకొక సంధి దగ్గర 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను గనక మనం అందించినప్పుడు ఆ వలయంలో ఆటోమేటిక్గా విద్యుత్ ప్రవహిస్తుందని చెప్పే ఫలితాన్ని మనం ఇక్కడ సీబెక్ ఫలితము అంటాం. మరొకసారి చూస్తే యాంటిమనీ బిస్మతులతో తయారైనటువంటి రెండు సంధులను వలయంలో అమర్చి ఒక సంధి దగ్గర 0 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ని, చల్లటి టెంపరేచర్ని, మరొక సంధి దగ్గర 100 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ని కనుక మనం అందిస్తే ఆ వలయంలో ఆటోమేటిక్గా విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది. దీనినే మనం సీబెక్ ఫలితం అంటాము. ఈ సీబెక్ ఫలితం ఆధారంగా సీబెక్ థర్మామీటర్లను మనం కన్స్ట్రక్షన్ చేస్తాము. సీబెక్ థర్మామీటర్ల గురించి మనం గతంలోనే చెప్పుకున్నాము. ఈ సీబెక్ థర్మామీటర్ల ఆధారంగా క్రిమి కీటకాల యొక్క శరీర ఉష్ణోగ్రతను ఖచ్చితంగా కొలవచ్చనే విషయాన్ని మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సీబెక్ ఫలితం ఆధారంగా తయారు చేసేటటువంటి థర్మామీటరు సీబెక్ థర్మామీటరు. ఇది కీటకాల యొక్క శరీర ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగపడుతుంది. సీబెక్ ఫలితానికి
పరస్పర విరుద్ధమైనటువంటి ఆపరేషన్ కలిగినటువంటి ఫలితంగా ఫెల్టియర్ ఫలితాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫెల్టియర్ ఫలితం అనగా యాంటిమోనీ బిస్మత్తులతో తయారైనటువంటి రెండు సంధులు కలిగినటువంటి వాహకంలో విద్యుత్తుని ప్రవహింపచేసినప్పుడు ఒక సంధి చల్లబడితే మరొక సంధి వేడెక్కుతుంది అనే విషయాన్ని ఇక్కడ ఫెల్టియర్ ఫలితం అనేది చెబుతుంది. ఫెల్టియర్ ఫలితం అనేది యాంటిమోనీ బిస్మత్తులతో కూడినటువంటి రెండు సంధులను కలిగిన వాహకంలో విద్యుత్తుని ప్రవహింపచేస్తే ఒక సంధి ఉష్ణాన్ని గ్రహించి వేడెక్కుతుంది, ఇంకొక సంధి ఉష్ణాన్ని కూలిపోయి చల్లబడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఫెల్టియర్ ఫలితం ఆధారంగా రిఫ్రిజిరేటరు మరియు ఈ ఐస్ ప్లాంట్లలో ఈ ఫెల్టియర్ ఫలితాన్ని అధికంగా వినియోగిస్తున్నాము. తర్వాత విద్యుత్కు సంబంధించినటువంటి మరో ఫలితము జౌల్ ఫలితము. ఈ జౌల్ ఫలితం ప్రకారము ఏదైనా వలయంలో లేదా వాహకంలో విద్యుత్ ప్రవహించేటప్పుడు అది వేడెక్కడము లేదా చల్లబడడం అనేది జరుగుతుంది. దీనినే జౌల్ ఫలితము లేదా థామ్సన్ ఫలితము అని చెప్పేసి అని అంటాము. ఈ జౌల్ ఫలితం ఆధారంగా వేడెక్కేటటువంటి సందర్భాలను చూసినట్లయితే విద్యుత్ హీటర్లు, విద్యుత్ బాయిలర్ల గురించి చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాహకంలో విద్యుత్ ప్రవహించినప్పుడు చల్లబడేటటువంటి ఫలితం గురించి చెప్పాల్సి వస్తే ఐస్ ప్లాంట్లు, రిఫ్రిజిరేటర్లు వంటి వాటిని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ విధంగా విద్యుత్తులో విద్యుత్ యొక్క అంశాలు, మౌలిక అంశాలు, విద్యుత్ యొక్క ప్రేరణ, విద్యుత్ యొక్క ఫలితాలు, తర్వాత దానిలోని ఘటాలు, విద్యుత్తుకు సంబంధించినటువంటి పరికరాలు, ఏ ఫలితాలు ఉన్నాయి, సీబెక్ ఫలితము, పెల్టియర్ ఫలితము, జౌల్ ఫలితము. అదే మాదిరిగా విద్యుత్ అయస్కాంతాల యొక్క ఉపయోగాలు ఎక్కడున్నాయి, విద్యుత్ రసాయన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రకరకాలైనటువంటి ఘటాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించినటువంటి మౌలిక భావనలను మనం నిరంతరంగా పరిశీలించడం ద్వారా మన దైనందిన జీవితాల్లోని ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఘటాలను మనం ప్రతిరోజు వాడుతూనే ఉన్నాం, మన మొబైల్ ఫోన్లలో ఉంటున్నాయి, అదేవిధంగా రేడియోలు, వాచ్లలో కూడా మనం వాడుతూనే ఉన్నాం. ఇట్లాంటి మౌలిక అంశాలను మనం సబ్జెక్టుతో ముడిపెట్టుకోవడం ద్వారా పదే పదే రివిజను, రిపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సబ్జెక్ట్ అనేది మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతుందనే నమ్మకంతో ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి మౌలిక అంశాలను మిత్రులందరూ గుర్తించి ఆ దిశలో తమ యొక్క ప్రిపరేషన్ని పకడ్బందీగా నిర్వహిస్తారని చెప్పేసి అని ఆశిస్తూ, ఈ విధమైనటువంటి అవకాశాలు ఉండడం వల్ల ఫిజిక్స్లోని మార్కులు మనకు ఎట్టి పరిస్థితులలోనూ చేజారవని చెప్పేసి అని తెలుస్తుంది. గ్రూప్ 2 పరీక్షాభ్యర్థులకు జనరల్ సైన్స్లో భాగంగా ఈరోజు కాంతికి సంబంధించినటువంటి పలు విషయాలను వెల్లడిస్తాను. కాంతి అనేది ఒక శక్తి స్వరూపము. ఇది స్వయం ప్రకాశకాల నుంచి వెలువడేటువంటి ఒక శక్తి స్వరూపము. ఇది శూన్యంలో విద్యుదయస్కాంత తరంగాల రూపంలో వెలువడుతుంది. ఏదైనా వస్తువు మీద పడినటువంటి కాంతి తిరిగి కంటిని చేరినప్పుడు ఆ కంటి రెటీనా మీద 1/16 సెకండ్ల కాలం పాటు పడినప్పుడు ఆ వస్తువుకు సంబంధించినటువంటి దృష్టి జ్ఞానం కలుగుతుంది. దీనికోసం రెటీనా మీద ఆ వస్తువు నుంచి వెలువడినటువంటి కాంతి సెకండ్లో 16వ వంతు సమయం పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కాంతికి సంబంధించినటువంటి పలు సిద్ధాంతాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాంతి యొక్క ధర్మాలు, వాటి యొక్క తరంగం యొక్క రకాలు, వీటికి సంబంధించినటువంటి భావనలు పలువురు శాస్త్రవేత్తలు మనకు అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీంట్లో మొదటగా న్యూటన్ మహాశయుడు ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని కాంతి కణ సిద్ధాంతంగా మనం చెప్పుకుంటాం. కాంతి కణ సిద్ధాంతం ప్రకారము కాంతి చిన్న చిన్న కణాల రూపంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రసరిస్తుందని చెప్పేసి అని కణ సిద్ధాంతం వివరిస్తుంది. న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం ప్రకారం కాంతి చిన్న చిన్న కణాల యొక్క సముదాయం. ఈ కాంతి కణ సిద్ధాంతం ప్రకారము కాంతి యొక్క వేగము గాలి వంటి విరళ యానకంలో తక్కువగాను, గాజు వంటి సాంద్రతర యానకంలో అధికంగాను ఉన్నట్లుగా కణ సిద్ధాంతం మనకు వివరిస్తుంది. ఇక్కడ ఏదైనా వస్తువు యొక్క రంగు అనేది ఆ వస్తువు నుంచి వెలువడినటువంటి కాంతి యొక్క కణాల పరిమాణాన్ని బట్టి తెలుస్తుందని చెప్పి కాంతి కణ సిద్ధాంతం మనకు వివరిస్తుంది. అయితే వాస్తవంగా పరిశీలించినట్లయితే కాంతి యొక్క రంగు దాని యొక్క తరంగ దైర్ఘ్యం ఆధారంగా నిర్ణయించబడుతుందని, ఇక్కడ విరళ యానకంలో కాంతి యొక్క వేగం ఎక్కువగాను, గాజు వంటి సాంద్రతర యానకంలో కాంతి యొక్క వేగం తక్కువగాను ఉంటుందనే విషయాల్ని మనం ప్రస్తుతం జరిగినటువంటి ప్రయోగాలు మనకు వెల్లడించాయి. ఈ స్వభావాల రీత్యా న్యూటన్ యొక్క కాంతి కణ సిద్ధాంతము ప్రభావాన్ని కోల్పోయింది. అయినా మొట్టమొదటి వచ్చినటువంటి కాంతి సిద్ధాంతంగా మనకు ఈ కాంతి కణ సిద్ధాంతం నిలిచిపోయింది. దీని తర్వాత హైగెన్స్ అనే శాస్త్రవేత్త ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని తరంగ సిద్ధాంతం అంటాము, కాంతి తరంగ సిద్ధాంతము. ఈ సిద్ధాంతం ప్రకారము ఈథర్ వంటి ఒక యానకంలో
ఈ కాంతి అనేది యాంత్రిక తరంగ రూపంలో ప్రసరిస్తుంది అని చెప్పుకున్నాడు. ఇక్కడ శూన్యంలో కూడా ఈథర్ అనేటటువంటి యానకం ఉంది కాబట్టి ఇది యాంత్రిక తరంగాల రూపంలో భూమిని చేరుతుంది అనే విషయాన్ని హైగన్స్ కాంతి తరంగ సిద్ధాంతం వివరిస్తుంది. ఇక్కడ విరళ యానకంలో కాంతి యొక్క వేగం ఎక్కువగాను, గాజు వంటి సాంద్రతర యానకంలో కాంతి యొక్క వేగం తక్కువగాను ఉంటుందన్న విషయాన్ని హైగన్స్ తరంగ సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. ఎప్పటి పరిశీలన మాదిరిగానే కాంతి యొక్క రంగు అనేది దాని యొక్క తరంగ దైర్ఘ్యం ఆధారంగా వెల్లడించబడుతుందనే విషయాన్ని హైగన్స్ తరంగ దైర్ఘ్య సిద్ధాంతము మనకు ధృవీకరించింది. ఈ ఇద్దరు శాస్త్రవేత్తల తర్వాత మరొక శాస్త్రవేత్త మ్యాక్స్ ప్లాంక్ అనేటటువంటి శాస్త్రవేత్త తను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని క్వాంటం సిద్ధాంతంగా చెప్పుకుంటాం. ఈ క్వాంటం సిద్ధాంతం ప్రకారము కాంతి అనేది చిన్న చిన్న శక్తి పాకెట్ల రూపంలో వెలువడుతుందనేటటువంటి విషయాన్ని ఇక్కడ సిద్ధాంతీకరించారు. ఈ చిన్న చిన్న శక్తి ప్యాకెట్లు క్వాంటీకరించబడతాయని లేదా పూర్ణాంక గుణిజాలుగా ఉంటాయనేటటువంటి విషయాన్ని ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం కూడా విరళ యానకంలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుందని, సాంద్రతర యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుందనే విషయాన్ని పరిశీలించారు. మరియు కాంతి యొక్క రంగు అనేది దాని యొక్క తరంగదైర్ఘ్యం ఆధారంగా ధృవీకరించబడుతుందనే విషయాన్ని చెప్పారు. తర్వాత మ్యాక్స్వెల్ ఇచ్చినటువంటి విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం ప్రకారము కాంతి అనేది యాంత్రిక తరంగము కాదు, మరే తరంగము కాదు, ఇది విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఉంటుందని, కనుకనే ఇది సూర్యుడి నుంచి భూమికి చేరేటప్పుడు శూన్య వాతావరణంలో కూడా శూన్య ప్రదేశాల గుండా ప్రయాణిస్తుందనే విషయాన్ని మనకు మ్యాక్స్వెల్ ధృవీకరించాడు. ఇతని సిద్ధాంతం ప్రకారం కూడా విరళ యానకంలో కాంతి యొక్క వేగం ఎక్కువగాను, సాంద్రతర యానకంలో కాంతి యొక్క వేగం తక్కువగాను ఉన్నటువంటి విషయాన్ని, అదేవిధంగా కాంతి యొక్క రంగుని తరంగదైర్ఘ్యం ధృవీకరిస్తుందనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. న్యూటన్ సిద్ధాంతాలకు మిగతా సిద్ధాంతాలకు ఉన్నటువంటి తేడా కాంతి వేగంలోను మరియు కాంతి యొక్క రంగును నిర్ణయించే అంశాలలోనూ ప్రధానంగా ఉన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనిస్తే ఈ సిద్ధాంతాల మధ్యలో ఉన్నటువంటి సైద్ధాంతిక వైరుధ్యాలు మనకు ఈజీగా అవగతం అవుతాయి. తర్వాత హైగెన్స్ ఇచ్చిందేమో తరంగ సిద్ధాంతము, తర్వాత మ్యాక్స్ ప్లాంక్ ఇచ్చింది క్వాంటం సిద్ధాంతము, మ్యాక్స్వెల్ ఇచ్చింది విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక కాంతికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాల గురించి మాట్లాడుకుంటే, కాంతి ఎల్లప్పుడూ రుజుమార్గంలో ప్రయాణిస్తుందని, కాంతికి ఉన్నటువంటి ఈ రుజుమార్గంలో ప్రయాణించే ధర్మం ఆధారంగానే వివిధ వస్తువులకు నీడలు ఏర్పడతాయని చెప్పేసి పరిశీలించడం జరిగింది. ఇక్కడ కాంతిని పూర్తిగా అడ్డుకునే వస్తువు పూర్తిగా నీడను ఏర్పరుస్తుంది కాబట్టి దాన్ని ప్రఛాయ అని, పాక్షికంగా నీడలోకి కాంతి ప్రసరించే ప్రదేశాన్ని ఉపఛాయ అని చెప్పేసి అంటారు. ప్రఛాయ పూర్తిగా చీకటితో నిండిన ప్రదేశంగాను, ఉపఛాయ పాక్షికంగా నీడతో కూడినటువంటి ప్రదేశంగాను మనం గుర్తుంచుకోవచ్చు. ఈ రుజుమార్గం యొక్క ధర్మం ఆధారంగానే గ్రహణాలు ఏర్పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. కాంతికి ఉన్నటువంటి మరొక విశిష్ట ధర్మం దాని వేగానికి సంబంధించినటువంటిది. ఈ వేగము 3×10⁸ మీటర్స్ పర్ సెకండ్గా మనం గుర్తుంచుకోవచ్చు. సృష్టిలో ఏ వస్తువు కూడా కాంతి వేగాన్ని మించినటువంటి వేగంతో ప్రయాణింపచాలదని ఈ కాంతి వేగము ద్వారా మనం గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ సాపేక్ష వేగానికి సంబంధించినటువంటి అంశాలను కనుక పరిశీలిస్తే రెండు వస్తువుల మధ్య సాపేక్ష వేగము సిగా ఉన్నను సి కంటే ఎక్కువ అంటే కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే పరిస్థితులు లేవనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాంతికి సంబంధించినటువంటి మరో ధర్మాన్ని కనుక మనం చూస్తే పరావర్తన ధర్మంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. కాంతికి సంబంధించినటువంటి పరావర్తన ధర్మాలను కనుక పరిశీలిస్తే ఏదైనా వస్తువు యొక్క తలంపై పతనం చెందినటువంటి కాంతి అదే యానకంలోకి వెనుకకు మరలడాన్ని పరావర్తనం అని చెప్పేసి అంటాం. కాంతి యొక్క పరావర్తన ధర్మాల ఆధారంగా పనిచేసేటటువంటి వస్తువులను దర్పణాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాంతి పరావర్తనాలకు సంబంధించినటువంటి 3 నియమాలు మనకు అందుబాటులో ఉన్నాయి. పతన కోణం విలువ, పరావర్తన కోణం విలువ సమానమని, పతన కోణము, పరావర్తన కోణము మరియు అభిలంబాలు ఒకే యానకంలో ఉంటాయని లేదా తలానికి ఒకే వైపున ఉంటాయని, తర్వాత పతన కోణము, పరావర్తన కోణములు అభిలంబానికి చెరోవైపున ఉంటాయనేటటువంటి 3 సూత్రాలను మనం పరావర్తన సూత్రాలుగా భావిస్తాము. పరావర్తన నియమాలలో మొదటి నియమం ప్రకారము పతన కోణం విలువ పరావర్తన కోణం విలువకు సమానము. తర్వాత పతన బిందువు వద్ద గీసినటువంటి అభిలంబానికి ఈ పతన కోణము మరియు పరావర్తన కోణము లేదా పతన కిరణము లేదా మరియు పరావర్తన కిరణం అనేవి చెరోవైపున ఉంటాయని,
పతన కిరణము, అభిలంబము మరియు పరావర్తన కిరణము 3 కూడా ఒకే యానకంలో లేదా పరావర్తన తలానికి ఒకే వైపున ఉంటాయనే విషయాలను ఇక్కడ మనం బేరీజు వేసుకోవాలి. ఇక్కడ పరావర్తనం ధర్మం ఆధారంగా పనిచేసేటటువంటి వస్తువులను దర్పణాలుగా మనం చెప్పుకున్నాం. ఈ దర్పణాలు 2 రకాలుగా భావించవచ్చు. కుంభాకార దర్పణం మరియు పుటాకార దర్పణం. వీటితో పాటుగా ఉన్నటువంటి మరొక దర్పణం మన దైనందిన జీవితంలో వాడేటటువంటి సమతల దర్పణం. ఇక్కడ కుంభాకార దర్పణాన్ని మేకప్ కిట్లలోను, తర్వాత సెలూన్ షాప్లలోను, అదేవిధంగా వాహనాల యొక్క రేర్ వ్యూ మిర్రర్లలోనూ వాడేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కుంభాకార దర్పణాలు ప్రధానంగా రేర్ వ్యూ మిర్రర్లలోను, సెలూన్ షాప్లలోను, మేకప్ కిట్లలోనూ వాడతారు. అదేవిధంగా పుటాకార దర్పణాలను గనక పరిశీలించినట్లయితే వైద్యులు, కంటి వైద్యులు మరియు దంత వైద్యులు వీటిని విరివిగా వాడుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. తర్వాత ఎండమావులు మరియు ఈ ఇంద్రధనుస్సు ఏర్పడడం వెనుక సంపూర్ణాంతర పరావర్తనం అనేటటువంటి ధర్మం ఉందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ సంపూర్ణాంతర పరావర్తనం అనే ధర్మం ఆధారంగానే మంచు ప్రాంతాలలో ప్రయాణించేటటువంటి మనుషులు ఎక్కువ ఎత్తు నుంచి వస్తున్నట్లుగా కనిపించేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. అదేవిధంగా ఇంద్రధనుస్సు ఏర్పడినప్పుడు మనకు కేవలం సగభాగం మాత్రమే కనిపిస్తుందనే విషయాన్ని, అదేవిధంగా ఆకాశంలో ఉన్నటువంటి విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులకు లేదా పైలట్కు ఇది పూర్తి వృత్తాకారంలో కనిపిస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సంపూర్ణాంతర పరావర్తనానికి సంబంధించి ఎండమావులు ఏర్పడడంలో ప్రధాన కారణం ఏమిటనే విషయంలోనూ, తర్వాత ఇంద్రధనుస్సు ఏర్పడడంలో ప్రధానమైనటువంటి కారణం ఏమిటనే విషయాలలో గతంలో ప్రశ్నలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం అనేటటువంటి ధర్మం. దీనికి నిర్వచనానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగిన దాఖలాలు ఇక్కడ కనపడడం లేదు. తర్వాత కాంతికి సంబంధించినటువంటి వక్రీభవనం అనే ధర్మాన్ని గురించి ప్రధానంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోనికి, అనగా ఏ యానకం యొక్క సాంద్రత అయితే తక్కువగా ఉంటుందో దాన్ని విరళ యానకం అని, సాంద్రత అధికంగా ఉండేటటువంటి యానకాన్ని సాంద్రతర యానకంగా మనం చెప్పుకుంటాం. ఈ విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోనికి కాంతి ప్రయాణించేటప్పుడు ఆ విరళ మరియు సాంద్రతర యానకాలను విభజించే తలం వద్ద కాంతి రుజుమార్గంలో ప్రయాణించకుండా వంగి ప్రయాణిస్తుంది. ఇటువంటి ధర్మాన్ని మనం వక్రీభవన ధర్మంగా, కాంతి యొక్క వక్రీభవన ధర్మంగా మనం పరిగణించవచ్చు. విరళ యానకం నుంచి కాంతి సాంద్రతర యానకంలోనికి ప్రయాణించేటప్పుడు ఆ రెండింటిని వేరు చేసే తలాల వద్ద వంగి ప్రయాణించడాన్ని మనం కాంతి యొక్క వక్రీభవన ధర్మంగా చెప్పుకుంటాం. గాజు గ్లాసులో ముంచినటువంటి స్పూను వంగి ఉండడం, మనం నీళ్ళలో కూర్చొని కాళ్ళను ముంచినప్పుడు కాళ్ళు కాస్త వంగినట్లుగా కనిపించడం, తర్వాత స్విమ్మింగ్ పూల్స్ యొక్క అడుగు భాగం తక్కువ ఎత్తులో ఉన్నట్టుగా కనిపించడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ వక్రీభవనం అనేటటువంటి ధర్మమే అని చెప్పవచ్చు. తర్వాత పాత్ర అడుగులో ఉంచినటువంటి నాణెము పైకి లేచినట్లుగా కనపడడానికి ప్రధాన కారణం కూడా ఈ వక్రీభవనం అనేటటువంటి ధర్మం. అదేవిధంగా నీటిలో ఉన్నటువంటి చేపకు పైన ఎగురుతున్నటువంటి పక్షి తక్కువ పరిమాణంలో కనిపిస్తుంది. అదేవిధంగా పక్షికి ఈ నీళ్ళల్లో ఉన్నటువంటి చేప దాని యొక్క పరిమాణం అధికంగా కనిపించేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ వక్రీభవనం ధర్మం ఆధారంగా పనిచేసేటటువంటి వస్తువులను కటకాలు అంటాము. ఇవి 2 రకాలు, పుటాకార కటకము మరియు కుంభాకార కటకము. పుటాకార కటకం యొక్క నాభ్యాంతరాన్ని రుణాత్మకంగా తెలియజేస్తాం, కుంభాకార కటకం యొక్క నాభ్యాంతరాన్ని ధనాత్మకంగా తెలియజేస్తాం. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయము నాభ్యాంతరం అనగా ఏమిటి? అనంతం నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలు పుటాకార దర్పణం మీద పడినప్పుడు అవన్నీ ఒకే బిందువు వద్ద కేంద్రీకరించబడతాయి. ఈ కటకం యొక్క మధ్య బిందువుకు మరియు కాంతి కిరణాలన్నీ కేంద్రీకరించబడినటువంటి బిందువుకు మధ్య ఉండేటటువంటి దూరాన్నే నాభ్యాంతరం అంటాము. మరియు కాంతి కిరణాలన్నీ ఏ చోటనైతే కేంద్రీకరించబడ్డాయో దానిని నాభి అని చెప్పుకుంటాం. ఈ నాభ్యాంతరము పుటాకార దర్పణానికి రుణాత్మకంగా ఉంటుంది, అదేవిధంగా కుంభాకార దర్పణానికి ధనాత్మకంగా ఉంటుంది. క్రింది వానిలో రుణాత్మక నాభ్యాంతరం ఉన్నటువంటి దర్పణం ఏమిటి, లేదా రుణాత్మక నాభ్యాంతరం ఉన్నటువంటిది ఏమిటి అనే విషయంలో ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కాంతికి ఉండేటటువంటి మరొక ధర్మాన్ని కనుక మనం చూస్తే డిస్పర్షన్ అనేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ చూసుకోవాలి. అనగా ఏదైనా పట్టకం గుండా కాంతి ప్రయాణించినప్పుడు అది
7 రంగులుగా విడిపోవడాన్ని ఇక్కడ మనం డిస్పర్షన్గా భావిస్తాము. ఇక్కడ పట్టకం యొక్క అడుగు భాగం నుంచి కనుక మనం గమనిస్తే కాంతి యొక్క రంగుల యొక్క వరుస క్రమము వయలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ మరియు రెడ్. మరొకసారి చూస్తే పట్టకం యొక్క అడుగు భాగం నుంచి కాంతి విశ్లేషణ తదుపరి కనిపించేటటువంటి రంగుల యొక్క క్రమము వయలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ మరియు రెడ్. ఇక్కడ తరంగదైర్ఘ్యాల విషయంలో ఆరోహణ క్రమాన్ని కనుక పరిశీలిస్తే ఈ కాంతి తరంగదైర్ఘ్యాల ఆరోహణ క్రమం అనగా తక్కువ క్రమం నుంచి ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉన్నటువంటి వరుసను కనుక గమనిస్తే ఇదే మాదిరిగా మనం చూడవచ్చు. వయలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ మరియు రెడ్ తరంగదైర్ఘ్యాల ఆరోహణ క్రమం ఇది. ఒకవేళ కాంతి రంగుల యొక్క శక్తి పరంగా అడిగినట్లయితే అడుగు భాగం నుంచి చూస్తే లేదా ఆరోహణ క్రమంలో కనుక చూస్తే ఎరుపు రంగు యొక్క శక్తి తక్కువగా ఉంటుంది మరియు వైలెట్ కలర్ యొక్క శక్తి అధికంగా ఉంటుంది. తరంగదైర్ఘ్యాల విషయంలో మాత్రం వైలెట్కు తక్కువ తరంగదైర్ఘ్యం ఉంటుంది, ఎరుపు రంగుకు ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉంటుంది. శక్తి పరంగా రంగుల యొక్క ఆరోహణ క్రమాన్ని కనుక మనం పరిశీలిస్తే రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో మరియు వైలెట్ ఇవి శక్తి యొక్క ఆరోహణ క్రమం. ఒకవేళ వక్రీభవనం యొక్క ఆరోహణ క్రమాన్ని కనుక అడిగితే ఇదే వరుస క్రమంలో ఉంటుంది. అనగా రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో మరియు వైలెట్. ఇక్కడ 3 రంగులను ఇచ్చేసి వాటిని ఆరోహణ క్రమమా అవరోహణ క్రమమా అని చెప్పేసి అడిగేటటువంటి సందర్భాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దీన్ని వరుస క్రమంలో కనుక తీసుకుంటే మనకు కన్ఫ్యూజన్కి అవకాశం ఉండేటటువంటి ఆస్కారమే లేదు. తర్వాత నీలం రంగు, ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగులను ప్రాథమిక రంగులుగా అంటాం. బ్లూ, గ్రీన్ మరియు రెడ్. ఈ రంగులకు సంబంధించినటువంటి మిశ్రమాల ఆధారంగా ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భాలు మనకు అనేక పరీక్షా పత్రాల్లో కనిపించాయి. ఇక్కడ నీలం రంగును మరియు ఆకుపచ్చ రంగును కలిపితే ఏర్పడేటటువంటి రంగును నెమలి పింఛం రంగు అని, తర్వాత నీలం రంగును మరియు ఎరుపు రంగును కలిపితే వచ్చేటటువంటి రంగును ముదురు ఎరుపు రంగు అని, ఈ ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగులను కలిపితే వచ్చేటటువంటి రంగు పసుపు రంగుగా మనం చెప్పుకుంటాం. బ్లూ మరియు గ్రీన్ కలర్స్ కలిస్తే నెమలి పింఛం రంగు, బ్లూ మరియు రెడ్ కలర్స్ కలిస్తే ముదురు ఎరుపు రంగు, గ్రీన్ మరియు రెడ్ కలర్స్ కలిస్తే పసుపు రంగు. ఈ 3 ప్రాథమిక రంగులను కనుక నిర్ణీత పరిమాణంలో కలిపితే ఏర్పడేటటువంటి రంగు తెలుపు రంగు. తెలుపు రంగులో ప్రాథమికంగా ఈ 3 రంగులు ఉంటాయి. అదేవిధంగా ఏదైనా ప్రాథమిక రంగుకు దాని ఎదురుగా ఉండేటటువంటి రంగు ఒక త్రిభుజాకారంలో కనుక చూసుకుంటే ప్రాథమిక రంగుకు ఎదురుగా ఉండేటటువంటి గౌణ రంగు, ప్రాథమిక రంగులను కలిపితే వచ్చే రంగులను గౌణ రంగులు అంటారు లేదా సెకండరీ కలర్స్ అంటాము. ఈ ప్రాథమిక రంగుకు ఎదురుగా ఉండేటటువంటి గౌణ రంగును కలిపినా కూడా ఈ తెలుపు రంగు వస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఒక రంగు ఉన్నటువంటి కళ్ళద్దాల నుంచి మరొక రంగును చూసినట్లయితే అది ఏ రంగులో కనపడుతుందనేటటువంటి అంశాలను గతంలో ప్రశ్నలుగా అడిగారు. ఒక ప్రాథమిక రంగు కలిగినటువంటి అద్దాల నుండి వేరొక ప్రాథమిక రంగులో ఉన్నటువంటి వస్తువులను చూసినప్పుడు అవి నలుపు రంగులో గమనిస్తాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ప్రతి ప్రాథమిక రంగు వేరొక ప్రాథమిక రంగును శోషించుకుంటుంది, కావున ఆ వస్తువు నలుపు రంగులో కనిపిస్తుందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. కాంతి విశ్లేషణలో కాంతి 7 రంగులుగా విభజించబడుతుందని, వాటి యొక్క తరంగదైర్ఘ్యాల పరంగా ఆరోహణ క్రమం విబ్జిఆర్గా ఉంటుందని, శక్తి పరంగా మరియు వక్రీభవనం పరంగా వాటి యొక్క ఆరోహణ క్రమం విబ్జిఆర్ నుంచి రివర్స్ ఆర్డర్లో ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రాథమిక రంగులు మరియు సెకండరీ రంగుల యొక్క మిశ్రమాలు కలిపితే ఏ విధంగా వస్తాయి, తర్వాత ప్రాథమిక రంగుని మరొక ప్రాథమిక రంగు శోషించుకుంటే ఏ రంగు వస్తుందనేటటువంటి అంశాల మీద మనకు ప్రశ్నలు కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాంతికి సంబంధించినటువంటి మరొక ధర్మాన్ని కనుక మనం ఇక్కడ పరిశీలిస్తే పరిక్షేపణాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. కాంతి తను ప్రయాణించే మార్గంలో ఏదైనా కణాన్ని ఢీకొని వేరొక మార్గంలో ప్రయాణించడాన్నే కాంతి యొక్క పరిక్షేపణంగా మనం ఇక్కడ ప్రస్తావిస్తాం. ప్రధానంగా ఆకాశం నీలిరంగులో కనిపించడానికి కారణం ఈ కాంతి యొక్క పరిక్షేపణగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు ఎరుపు రంగులో కనిపించడానికి ప్రధాన కారణం కూడా ఈ కాంతి యొక్క పరిక్షేపణమే అని చెప్పక తప్పదు. ఆకాశంలో ఉన్నటువంటి వ్యోమగాములు వాతావరణం లేని స్థితిలో ఉంటారు కాబట్టి వారికి ఆకాశం నలుపు రంగులో ఉంటుంది. అదే భూమి మీద ఉన్నటువంటి మనుషులకు
వాతావరణ పొరల్లోని వాతావరణ కణాలు నీలిరంగును అధికంగా స్కాటర్ చేయించడం లేదా పరిక్షేపణం చెందించడం వల్ల ఆకాశం నీలిరంగులో కనపడుతుందనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ అన్ని దృగ్విషయాలకు ప్రధాన కారణం పరిక్షేపణం. ఆకాశంలోని వ్యోమగాములకు ఇక్కడ వాతావరణం ఉండదు కాబట్టి, వాతావరణం లేని పరిస్థితులలో ఆకాశం నలుపు రంగులో కనిపిస్తుందని, మరియు వారికి పగటిపూట కూడా నక్షత్రాలు కనపడేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. కాంతికి ఉన్నటువంటి సంపూర్ణాంతర పరావర్తనం మరియు బహుళ పరావర్తనం అనే ధర్మాల ఆధారంగా దృశ్య తంతువులు అనేవి పనిచేస్తాయి. వీటినే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అంటాం. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్లలో కాంతి కిరణాలు అనేవి సంపూర్ణాంతర పరావర్తనం మరియు బహుళ పరావర్తన ధర్మాల ఆధారంగా సుదూర ప్రాంతాలకు ఎటువంటి సంకేతాలలోని నష్టాలు లేకుండా ప్రయాణించగలుగుతాయి. ఈ కారణాల వల్లనే ప్రస్తుతం నిర్వహించబడుతున్నటువంటి కేబుల్ టీవీ ప్రసారాలు మరియు ఇతర బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్కు సంబంధించినటువంటి సంకేతాలు అత్యంత నాణ్యతతో కూడి మన ఇంటి ముంగిటికి వస్తున్నటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనం గమనించవచ్చు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా సమాచారము ఎటువంటి నష్టం లేకుండా సుదూరాలకు అత్యంత నాణ్యతతో చేరవేయబడతాయనేటటువంటి అంశాన్ని మనం గమనించుకోవాలి. ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ పనిచేయడంలో ఉన్నటువంటి ధర్మాలను సంపూర్ణాంతర పరావర్తనం మరియు బహుళ పరావర్తనాలుగా మనం గమనించుకోవచ్చు. ఇక్కడ కాంతికి సంబంధించినటువంటి మరొక ధర్మాన్ని కనుక పరిశీలిస్తే వ్యతీకరణము, దీన్నే ఇన్ఫరెన్స్ అంటాము. ఏవైనా కాంతి కిరణాలు ప్రయాణించేటప్పుడు అధ్యారోహణం చెందడం వలన, అంటే ఒకదానికొకటి కలిసిపోవడం వలన వాటి యొక్క కంపన పరిమితి మరియు తరంగదైర్ఘ్యం మారడాన్ని మనం ఇక్కడ వ్యతీకరణం అని చెప్పేసి అని అంటాము. ఇక్కడ దైనందిన జీవితంలో దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు పలు చూస్తూనే ఉన్నాం. రోడ్ల మీద ఒలికిపోయినటువంటి నూనెలు వర్షాకాలం వచ్చినప్పుడు ఆ నీటి మీద తేలియాడుతున్నప్పుడు వాటిలలో రంగులుగా కనిపించడము, అదేవిధంగా ఈ బట్టలు ఉతికేటప్పుడు లేదా సబ్బు నీళ్ళల్లో ఏర్పడినటువంటి సబ్బు బుడగలు వివిధ రంగులలో ఉండడం మనం వ్యతిరేకరణానికి సంబంధించినటువంటి అంశాలుగా చెప్పవచ్చు. నీటి మీద ఆయిల్ వివిధ రంగులలో కనపడడం, సబ్బు బుడ యొక్క రంగులు మారడము, ఇవన్నీ కూడా వ్యతీకరణం యొక్క ధర్మాలుగా మనం భావించాల్సి వస్తుంది. కాంతి కిరణాల అధ్యారోహణం వల్ల కంపన పరిమితి, తరంగదైర్ఘ్యం మారడం అనేటటువంటి ధర్మాన్ని వ్యతీకరణంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి అంశము వివర్తనము, దీన్నే డిఫ్రాక్షన్ అంటాము. ఈ డిఫ్రాక్షన్ అనే ధర్మం వలన కాంతి ప్రయాణించేటప్పుడు అడ్డు వచ్చినటువంటి ఘన వస్తువులు లేదా ఘనపు అంచుల వద్ద వంగి ప్రయాణిస్తుందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. మనం ఏ విధంగానైతే ఈ పిట్టగోడలు మరియు గోడల మీద నుంచి చూసినప్పుడు వస్తువులు సరిగా కనపడినప్పుడు ఎలా అయితే తొంగి చూస్తామో, కాంతి కూడా అదేవిధంగా ఘన పదార్థపు అంచుల వద్ద తొంగి చూస్తుంది లేదా వంగి ప్రయాణిస్తుంది అనేటటువంటి దృగ్విషయాన్ని మనం ఇక్కడ వివర్తనంగా చెప్పవచ్చు. కాంతికి ఉన్నటువంటి ఈ వివర్తన ధర్మం ఆధారంగా మనం వాడేటటువంటి సీడీలు మరియు డివిడీలు, వీటి మీద రంగులు ఏర్పడడానికి ప్రధాన కారణంగా వివర్తనాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు స్కేల్ గుండా వివిధ వస్తువులను పరిశీలిస్తారు. అదేవిధంగా పలుచటి చున్నీలు వంటి వస్త్రాల గుండా వస్తువులను పరిశీలించినప్పుడు ఆ వస్తువుల యొక్క అంచులు వివిధ రంగులలో ఏర్పడడాన్ని మనం గమనించే ఉంటాం. వీటికి కూడా మనం వివర్తనాన్ని ప్రధానమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. అదేవిధంగా పర్వతాల అంచుల వెంబడి చారలు కనపడడం, వెండి చారలు కనపడడం, అదేవిధంగా మబ్బుల వెనకాల, మేఘాల వెనకాల చారలుగా కనపడడం అనేటటువంటి దృగ్విషయాలకు కూడా ప్రధానమైనటువంటి కారణాన్ని వివర్తనంగా చెప్పవచ్చు. వివర్తన ధర్మం యొక్క మరొక ముఖ్యమైనటువంటి అనువర్తనంగా ఈ ఎగురుతున్నటువంటి పక్షులు మరియు ఎగిరేటటువంటి విమానాల యొక్క నీడలు భూమి మీద పడకపోవడానికి ప్రధాన కారణం వివర్తనంగా చెప్పవచ్చు. ఈ పక్షులు, విమానాలు ఎగిరేటప్పుడు వాటి యొక్క అంచుల వెంబడి కాంతి కిరణాలు అనేవి ఆ నీడపడినటువంటి ప్రాంతంలో కూడా ప్రసరింపబడడం వల్ల ఆ నీడ ప్రాంతంలో కూడా ఈ కాంతి కిరణాలు పడడం వల్ల అక్కడ నీడ అనేది పూర్తిగా కనుమరుగైపోయి మనకు వాటి యొక్క ఛాయా ప్రదేశాలు కనిపించవనేటటువంటి సంగతిని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులు, విమానాల యొక్క నీడ భూమి మీద ఏర్పడకపోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా కాంతి యొక్క వివర్తన ధర్మాన్ని ఇక్కడ మనం చెప్పవచ్చు. కాంతికి ఉన్నటువంటి మరొక ధర్మము ధ్రువణము, పోలరైజేషన్ అంటాము. కాంతి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రసరిస్తుంది అని గతంలో మనం తెలుసుకున్నాం. ఈ విద్యుదయస్కాంత రూపంలో ప్రయాణించేటటువంటి కాంతి యొక్క విద్యుత్తు మరియు అయస్కాంత ధర్మాలను వేరు చేసేటటువంటి ధర్మాన్నే మనం ఇక్కడ ధ్రువణంగా
చెప్పుకుంటాం. ఈ కాంతి ధ్రువణం యొక్క ధర్మాల ఆధారంగా హోలోగ్రామ్ ఇప్పుడు వస్తువుల యొక్క నాణ్యతను మరియు ఒక కంపెనీకి చెందినటువంటి వస్తువుగా ధృవీకరించడానికి చేయబడేటటువంటి హోలోగ్రామ్లను రూపొందించడంలో కాంతి ధ్రువణ ధర్మము ఇమిడి ఉంటుంది. అదేవిధంగా లేజర్ను తయారు చేయడంలో మరియు సూర్యకిరణాల నుంచి రక్షణ పొందడానికి వాడేటటువంటి కూలింగ్ గ్లాసెస్లలో ఇమిడి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశంగా కాంతి యొక్క ధ్రువణ ధర్మాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తదుపరి కాంతికి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా మనం పలు దృష్టి దోషాల గురించి చెప్పుకోవాలి. ఇవి సాధారణంగా కంటికి సంబంధించిన పాఠ్యాంశాలలో బయోసైన్స్లో చెప్పుకుంటాం. అయినా ఒకసారి ఇక్కడ చర్చించి వదిలిపెడదాం. ఇక్కడ దృష్టి దోషాలకు సంబంధించి హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి, అసమదృష్టి, చత్వారము మరియు వర్ణాంధత్వముల గురించి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. వీటికి ఈ దృష్టి దోషాలు వచ్చినప్పుడు ఏం సంభవిస్తుంది, దానికి నివారించడానికి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి అంశాలలో మనకు గతంలో ప్రశ్నలు అడిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. హ్రస్వదృష్టి అనగా కేవలం దగ్గరగా ఉండేటటువంటి వస్తువులను మాత్రమే చూడగలిగితే దాన్ని హ్రస్వదృష్టిగా పరిగణిస్తాము. ఈ దగ్గరగా ఉన్నటువంటి వస్తువులను చూసి దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూడలేకపోవడం వలన ఈ హ్రస్వదృష్టి వల్ల తోటి బాధపడేటటువంటి వ్యక్తులు పుటాకార కటకాలు, సరైన నాభ్యంతరం కలిగినటువంటి పుటాకార కటకాలను గనక వాడినట్లయితే వీరిలోని ఈ హ్రస్వదృష్టి తొలగించబడి వారు అన్ని రకాలైనటువంటి వస్తువులను చూడగలుగుతారు. ఇదే కోవకు చెందినటువంటి మరొక దృష్టి దోషము దీర్ఘదృష్టి దోషము. ఇక్కడ వ్యక్తి కేవలం దూరపు వస్తువులను మాత్రమే చూడగలుగుతాడు. తను దగ్గర వస్తువులను కనుక చూడాలనుకుంటే సరిపోయే నాభ్యంతరం కలిగినటువంటి కుంభాకార కటకాలను వాడడం ద్వారా వ్యక్తులలోని దీర్ఘదృష్టి లోపాలను మనం సవరించవచ్చు. తర్వాత కార్నియా లోపం వల్ల కలిగేటటువంటి మరొక దృష్టి దోషంగా అసమ దృష్టి ఒకటి వ్యవస్థితమవుతుంది. ఇది ప్రధానంగా కార్నియాలోని లోపం వల్ల ఏర్పడుతుంది, కంటిలోని కార్నియా లోపం. దీనిని నివారించడానికి స్థూపాకార కటకాలను వాడాల్సి ఉంటుంది. తర్వాత నేత్రానుగుణ్యత అనగా కంటిలోని రెటీనా అనేది వస్తువుల యొక్క ఆధారంగా తన యొక్క నాభ్యంతరాన్ని మార్చుకునేటటువంటి ధర్మాన్ని నేత్రానుగుణ్యత అంటాము. ఈ నేత్రానుగుణ్యత అనేది కంటికి సంభవించినప్పుడు ఏర్పడేటటువంటి దృష్టి దోషాన్ని మనం ఇక్కడ చత్వారంగా పరిగణిస్తాము. ఈ చత్వారం అనేది ప్రధానంగా కంటికి నేత్రానుగుణ్యత లోపించడం వల్ల మాత్రమే సంభవిస్తుంది. ఈ దృష్టి దోష నివారణకు ద్వినాభి కటకాలను వాడాల్సినటువంటి అవసరం ఉంది. ద్వినాభి కటకాలను వాడడం ద్వారా వ్యక్తుల యొక్క చత్వారాన్ని మనం నివారించవచ్చు. తదుపరి ఉండేటటువంటి దృష్టి దోషాన్ని వర్ణాంధత్వంగా చెప్పుకోవచ్చు. అనగా కొన్ని రకాలైనటువంటి రంగులను ఇక్కడ గుర్తుపట్టకపోవడాన్ని వర్ణాంధత్వంగా చెప్తాం. దీనికి ప్రధానంగా జన్యులోప కారణాలు కనపడుతున్నాయి. దీనిని ప్రస్తుతం నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ హ్రస్వదృష్టి దీర్ఘదృష్టి అనగా ఏమిటి, దీనికి సంబంధించినటువంటి నివారణ మార్గాలలో భాగంగా ఏ కటకాలను వాడతాం ఇత్యాది అంశాల మీద మనకు ప్రధానంగా ప్రశ్నలు వచ్చినటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక కంటికి సంబంధించినటువంటి భాగాలలో చూసినట్లయితే కోన్స్ రాడ్స్ అనే విషయాలు మొత్తం కూడా మనకు బయోసైన్స్లో భాగంగా వివరించడం జరుగుతుంది. ప్రధానంగా ఇంతవరకు మనం చూసినటువంటి కాంతిలోని పాఠ్యాంశాలను గనక మనం పరిశీలించినట్లయితే కాంతికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, వాటిని ప్రతిపాదించిన వారు, తర్వాత అది ఏ రకమైనటువంటి తరంగ రూపాన్ని ప్రదర్శిస్తుంది, తర్వాత వాటి యొక్క వేగాలు విరళయానకంలో ఏ విధంగా ఉన్నాయి, సాంద్రత యానకంలో ఏ విధంగా ఉన్నాయి, కాంతి యొక్క రంగులను నిర్ణయించేటటువంటివి ఏమిటి, కణాల యొక్క పరిమాణమా లేకపోతే తరంగ దైర్ఘ్యమా ఇత్యాది అంశాలు, తర్వాత కాంతికి ఉన్నటువంటి వివిధ ధర్మాలు స్కాటరింగు, డిఫ్రాక్షను, వ్యతీకరణము ఇటువంటి ధర్మాలలో ఏ విధంగా నిత్య జీవితంలో అన్వయించబడుతున్నాయి, సంపూర్ణాంతర పరావర్తనం వలన ఏ ఏ దృగ్విషయాలు ఏర్పడుతున్నాయి, వజ్రం మెరియడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి, తర్వాత బాగా నలగగొట్టబడినటువంటి మంచుగడ్డలు కానీ లేదా గాజు ముక్కలు కానీ వెండి వల మెరియడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి, ప్రాథమిక రంగులు మరొక ప్రాథమిక రంగు మీద పతనం చెందినప్పుడు సంభవించేటటువంటి పరిణామాలు ఏమిటి ఇత్యాది అంశాల మీద ప్రశ్నలు సుదీర్ఘంగా అడుగుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా నిజ జీవితంలోని అంశాలను జోడించుకుంటూ ఆ నిజ జీవితంలోని అంశాలు ఎదురైనప్పుడు పరస్పరం వీటిని రివిజన్ చేస్తున్నట్లుగా భావించుకుంటూ ఆ అంశాలను పదే పదే జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు ఇవి దీర్ఘకాలం పాటు మన యొక్క స్మృతిలో ఉంటూ ఆ
సంబంధించినటువంటి అంశాలు ఏ బిట్ల రూపంలో వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటామని చెప్పేసి అని తెలియచేసుకుంటూ, అభ్యర్థులు తమకున్నటువంటి తక్కువ కాలంలోనైనా సరే ఇటువంటి అనువర్తన అంశాలలో ఖచ్చితంగా బిట్లు పడతాయని చెప్పి, నూతన మోడల్లో భాగంగా ఈ ప్రశ్నలు వస్తాయని చెప్పేసి అని భావిస్తూ, ఈ ఏరియాలలో తమ యొక్క నైపుణ్యాలని మెరుగుపరుచుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.